స్కూల్స్ లేవని. తెలంగాణ ప్రాంతాల ఈరోజు మీరు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. రంగారెడ్డి జిల్లా హై స్కూల్స్ లేవు. కనీసం చదువుకోవడానికి పిల్లలకు హై స్కూల్స్ లేకపోతే అది చూసిన తర్వాత ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, 5 కిలోమీటర్లకి హై స్కూలు, మండలానికి జూనియర్ కాలేజ్, ఎవ్రీ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక మెడికల్ కాలేజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి స్టాచ్యురేషన్కి వెళ్ళాను అధ్యక్ష. ఆ రోజు అన్ని ఇక్కడ ఒకటే జీవోతో. ఇది కాకుండా అదనంగా ఎన్ని కాలేజీలు వస్తే అన్ని కాలేజీలు చేయమని చెప్పి పెట్టాను అధ్యక్ష. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు దేశంలో ఎక్కడా లేవు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి చిరునామా రంగారెడ్డి జిల్లా అంటే అది విద్య వల్లనే సాధ్యమైంది అధ్యక్ష. అదే ఆ రోజు చూపించిన చొరవ అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను విద్యా ప్రమాణాలు పెరగాలి, విద్యా ప్రమాణాలు పెరగాలంటే మొన్న 19-20 డబ్బా కొట్టుకున్నారు. ఒక్క టీచర్ని రిక్రూట్ చేయకుండా నేను విద్యా ప్రమాణాలు పెంచేశానని చెప్పి ఊరూరు చాటుకునే పరిస్థితికి వచ్చారు. ఇంగ్లీష్ మీడియం పెట్టానంటాడు. ఇంగ్లీష్ మీడియం వల్ల మొత్తం ఏదో మార్పు వచ్చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఇక్కడ చూస్తే 1995, 2024 ఇప్పుడు 25 వరకు మీరు చూస్తే 14 డిఎస్సీలు పెడితే 14 డిఎస్సీల్లో 11 డిఎస్సీలు నేను ముఖ్యమంత్రిగా ఉండే నిర్వహించాను అధ్యక్ష. 11 డిఎస్సీలు నేను గర్వపడుతున్నా. ఎవ్రీ ఇయర్ డిఎస్సీ. ఈరోజు